నమస్తే మిత్రులారా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది, అదే దాంతో పాటుగా ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు అనేటువంటిది క్లియర్ కట్గా టీజీపీఎస్సీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది. అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఇక్కడ వెబ్సైట్లో అదర్ సర్వీసెస్లో మనం చూసినట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనెక్సర్ 1, అదేవిధంగా గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ GRL అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ మూడోది చూడండి, సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే దీంట్లో భాగంగా మనము GRL అనేటువంటిది ఒకసారి మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మిత్రులారా, GRL అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా ఉంది. హైయెస్ట్ మార్క్స్ అనేటువంటిది మనకు 550, అంటే 900 మార్కులకు మనకు 550 మార్కులు టాపర్ రావడం అనేటువంటి జరిగింది. ఓసీకి సంబంధించింది, మల్టీ జోన్ 2కు సంబంధించింది. అదే రకంగా ఇక్కడ చూడండి 550 తర్వాత నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మనకు సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు 535 మార్కులు అయితే రావడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ ర్యాంకర్కు సెకండ్ ర్యాంకు మధ్య తేడా మార్కులు ఏంటి అంటే 15 మార్కులు. ఓకే, అదే రకంగా BCAకు సంబంధించినటువంటిది మల్టీ జోన్ 2. అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే థర్డ్ ర్యాంక్ చూసినట్లయితే 535. ఓకే, ఇక్కడ 500 ఉంది, ఇక్కడేమో 500, అంటే రెండు సేమ్ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కొద్దిగా దాని ప్రాసెస్ ఆధారంగా చేయొచ్చు. ఇక్కడ మేలు ఓసీ. అదే తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనము ఫోర్త్ ర్యాంకరు 532, మళ్ళీ కొద్దిగా తగ్గినాయి. ఫీమేలు ఓసీకి సంబంధించింది మల్టీ జోన్ 1. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్గా GRL అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది. అయితే రీవెరిఫికేషన్ చెయ్యాలి అనేటువంటిది చాలామంది యాస్పిరెంట్స్ అయితే కోరుతూ ఉన్నారు. ఎందుకంటే తెలుగు మీడియం యాస్పిరెంట్స్కు దాదాపు తక్కువ, టాప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. తెలుగు మీడియంకు సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళకు రాలేదనేటువంటిది చాలా రోజుల నుంచి ధర్నాలు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా GRL అనేటువంటిది టీజీపీఎస్సీ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. అయితే మనకు దాదాపు 600 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి 600 దాకా మనం ఒకసారి చూసినట్లయితే, అంటే దాదాపుగా టాప్లో ఉన్నటువంటి, అంటే రిజర్వేషన్ ఆధారంగా మనకు చూసుకోవాలండి. ఒకవేళ మనకు 600 పోస్టులు అంటే 600 దాకా ఒకసారి మనం చూసినట్లయితే 600 దాకా రాదండి. ఇక్కడ మనం చూసినట్లయితే 616, 600 దాకా ఒక్కసారి చూసినట్లయితే అక్కడ 451, అంటే దాదాపుగా 550 తర్వాత ఇక్కడేమో 451, అంటే మోస్ట్లీ 550 నుంచి ఒక 451, అంటే ఇక్కడ మనకు దాదాపుగా చాలామంది యాస్పిరెంట్స్ అయితే అంటే పాయింట్లోనే మార్క్స్ అనేటువంటిది ఉన్నాయి. ఒకసారి చూడండి, 451లోని దాదాపు చూడండి, ఇక్కడ మొత్తం 451, ఇది మొత్తం 451 ఇంతవరకు ఉన్నారు. అంటే 452 చూడండి, ఇలా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏది ఏమైనా తప్పకుండా గ్రూప్ 1 సెలెక్ట్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. అదే రకంగా ఎవరైతే గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా, అంటే గ్రూప్ 1 సాధించినటువంటి యాస్పిరెంట్స్ స్టేట్ గవర్నమెంట్లో అత్యధికంగా హయ్యెస్ట్ పొజిషన్ కలిగినటువంటి ఉద్యోగం గ్రూప్ 1కు సంబంధించింది. కాబట్టి తప్పకుండా ఈ లిస్ట్ కావాలంటే మన యొక్క గ్రూప్లో చేరండి. మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్, సీ యూ.